ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. భద్రాకి డబ్బులిచ్చి ల్యాండ్ కొనిపెట్టమని మోసపోయిన అతనైతే అతన్ని డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. ఇక భద్ర అతన్ని బెదిరిస్తూ ఉంటాడు. నువ్విచ్చిన డబ్బులు ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వను. డబ్బులు కావాలి అంటే ప్రాణాలు పోగొట్టుకుంటావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతను అనడంతో ఇక అతనైతే, రేయ్, ఇంకా ఎంతమందిని మోసం చేస్తావురా? నాలాంటి వాళ్ళని మోసం చేసి బ్రతకడానికి నీకు సిగ్గుగా లేదా? ఏదో ఒకరోజు సరైన వాళ్ళు తగులుతారా, అప్పుడు వాళ్లే నీ పని పడతారు అని చెప్పి అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భద్ర అయితే, నా చేతుల్లో మోసపోవడమే కాని నా పని పట్టడం అంటూ ఉండదు అని అనుకుంటాడు. అంతలో భద్రా దగ్గరికి ఒక అతను వస్తాడు. సార్, మీకు ప్రముఖ పారిశ్రామికవేత్త సీతాకాంత్ గారు తెలుసా అని అడుగుతాడు. తెలుసు, నాకెందుకు తెలీదు? నాకు బాగా తెలుసు, కానీ నేనే అతనికి తెలీదు. చాలా సార్లు అతని ల్యాండ్ని, అతని ప్రాపర్టీని కొట్టేయడానికి ప్రయత్నించాను, కానీ సీతాకాంత్ తెలివిగా తప్పించుకున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ సీతాకాంత్ గారింట్లో ఏదో ఆస్తి గొడవలంట సార్. ఆస్తి మొత్తాన్ని వాళ్ళ తమ్ముడికి చెల్లెలికి రాసిచ్చేసి భార్యని తీసుకుని ఎటో వెళ్లిపోయాడంట. వాళ్ళ తమ్ముడు సందీప్ నాకు ఫ్రెండే అని చెప్పడంతో ఇక భద్ర అయితే అతనికి ఇలా చెప్తూ ఉంటాడు. నేను చెప్పినట్లు చెయ్యి, అలా చేశావంటే నీకు కమిషన్ ఇస్తానని చెప్పడంతో ఇక ఏం చెయ్యాలనేది కనుక్కొని ఇక అలాగే చేస్తానని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి సీతాకాంతులు ఉండడానికి ఇల్లు కావాలి కదా, దానికోసం వెతుకుతూ ఉంటారు. ఇంటి కోసం అలా తిరిగి తిరిగి బాగా అలసిపోతారు. ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్దావిడ ఊడిపోయిన మంచాన్ని బిగిస్తూ కనిపిస్తుంది. ఆ బామ్మ ఒక్కటే కష్టపడుతూ మంచాన్ని లాక్కుంటూ ఉండడం చూసి ఇక రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరూ ఆ మంచాన్ని గట్టిగా బిగించి, బామ్మ, ఇప్పుడు చూడు, నీ మంచాన్ని బాగా రెడీ చేశాము అని చెప్తారు. ఇక ఆవిడైతే చాలా సంతోషం నాయన, అయినా మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే, ఎవరు మీరు అని అడుగుతుంది. ఏం లేదు బామ్మ, ఇంటి కోసం తిరుగుతున్నాం, ఎక్కడా ఇల్లు దొరకలేదు అని చెప్తారు. నా దగ్గర ఇల్లు లేదు కానీ చిన్న గది ఉంది బాబు, అందులో మీరు ఉంటానంటే చూపిస్తానంటుంది. ఇక చూపించమని వాళ్ళు అడిగేటప్పటికి ఆ బామ్మ గది తలుపు తీసి చూపిస్తుంది. ఒకే ఒక గది, ఆ గదిలో వండుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఇక రామలక్ష్మి అయితే, నాకు చాలా బాగా నచ్చింది బామ్మ, మేము ఇక్కడే ఉంటామని చెప్పడంతో అలాగే మీ ఇష్టం అని చెప్పి బామ్మ అంటుంది. ఇక రామలక్ష్మి తన దగ్గరున్న డబ్బుల్ని బామ్మకిస్తుంది. సీతాకాంత్ అయితే, రామలక్ష్మి, నీకు ఈ గది నిజంగా నచ్చిందా? ఇంత చిన్న గదిలో ఎలా ఉండగలము అని అడుగుతాడు. పర్వాలేదండి, ప్రస్తుతానికి మనకు ఈ గది దొరకడమే చాలా ఎక్కువ, సర్దుకుపోదామని చెప్తుంది. నిన్ను పెళ్లి చేసుకుని మహారాణిలాగా చూసుకోవాలనుకున్నాను, కానీ అంత పెద్ద ఇంటిని వదిలి ఇంత చిన్న గదిలోకి రావాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది రామలక్ష్మి అని అంటాడు. ఇంత చిన్న గది అని అంటున్నారు, కానీ ఇందులో ఉండడం నాకేమీ కష్టంగా అనిపించడం లేదండి. ఇల్లు పెద్దదైతే మనుషులు దూరం అవుతారు, అదే ఇల్లు చిన్నదైతే మనుషులు దగ్గరవుతారండి. అయినా నాకు ఇదేం కొత్త కాదు, నేను పెరిగింది కూడా ఇలాంటి వాతావరణంలోనే కదా, కాబట్టి నాకేం ఇబ్బందిగా లేదని చెప్తుంది. ఇక రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు ఇల్లంతా బూజు దులిపి శుభ్రంగా నీళ్లతో కడిగి శుభ్రపరుచుకుంటారు. సీతాకాంత్ నేల మీద చాప వేసుకుని కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటే దోమలు కుడుతూ ఉంటాయి. ఇక రామలక్ష్మి మస్కిటో కాయలు పెట్టి, ఇక్కడ మస్కిటో కాయలు పెట్టాను కదా, ఇక దోమలన్నీ చచ్చిపోతాయండి, హాయిగా పడుకొని నిద్రపోండి అని చెప్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చూసి, నేను తొందరగా ఏదో ఒక పని చూసుకుని తర్వాత మనం పెద్దింట్లోకి వెళ్తాం రామలక్ష్మి అని అంటాడు. ఇక రామలక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది. చూడండి, మీరేదో నేను కష్టపడిపోతున్నట్టు అనుకుంటున్నారేమో, నాకు ఇవన్నీ అలవాటేనండి. ఎందుకంటే నేను పెరిగింది కూడా ఇలాంటి వాతావరణంలోనే కదా, కానీ మీరలా కాదు కదా, సుకుమారులు, మీరెలా సర్దుకుపోతారా అని మీ గురించి నాకు దిగులుగా ఉందండి అని చెప్తూ ఉంటుంది. నా కోసం అంత పెద్ద ఇంటిని, ఆస్తిని వదులుకొని నా వెనకాలే వచ్చేసావు, అలాంటిది నిన్ను ఆ మాత్రం చూసుకోలేకపోతే ఎలాగ రామలక్ష్మి? అయినా నేను నీ కోసం ఇవన్నీ అలవాటు చేసుకుంటాను, అయినా నువ్వు నా పక్కన ఉంటే నాకంతే చాలు అని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే రామలక్ష్మి అయితే, చిన్నప్పుడు మా నానమ్మ నాకు దోమల కథ చెప్పిందండి, అది చెప్తాను వినండి, ఆ కథ తెలుసుకుంటే జీవిత సత్యం కూడా తెలుస్తుంది అని చెప్తుంది. ఇక సీతాకాంత్ అయితే, నేను అన్ని కథలు విన్నాను గాని ఈ దోమల కథలు వినలేదే, చెప్పు అంటాడు. దోమలు చెవు దగ్గరకు వచ్చి శబ్దం చేస్తూ చెవు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ దోమలు మన చుట్టాలు, బంధువులు అన్నమాట. ఎందుకంటే మన విషయాలన్నీ తీసుకెళ్లి అందరికీ చెప్తూ ఉంటారు కదా, చుట్టాలు, స్నేహితులు, అలాగన్నమాట అని అంటుంది. ఇక సీతాకాంత్ అయితే, మరి మనల్ని కుట్టే దోమలు ఎలాంటివి అని అడుగుతాడు. ఇంకెవరు, మన చుట్టాలు, దగ్గరి బంధువులు అన్నమాట.
మనం ఎదుగుతూ ఉంటే చూడలేక ఓర్చుకోలేక కుట్టి కుట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్తుంది. సీతాకాంత్కి శ్రీలత, సందీప్, వల్లీలు గుర్తొస్తారు. శ్రీలత అన్న మాటలు కాకుల్లా పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆస్తి కోసమే ఇలా చేశాను, నువ్వు నా సవతి కొడుకువి, నువ్వెలా పోతే నాకేమి, చంపాలనుకున్నాను, అవన్నీ మాటలు గుర్తుకొచ్చి, నిజమే రామలక్ష్మి, నువ్వు చెప్పింది కరెక్టే, నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అయినా ఈ దోమల్ని చంపినట్టు మనుషుల్ని చంపలేం కదా అని అంటాడు. నిజమేనండి, చంపలేము. కానీ మస్కిటో కాయలు పెట్టి దోమల్ని దూరంగా తరిమేసినట్టు వాళ్ళను కూడా మన దరిదాపుల్లోకి రానేకుండా తరిమేస్తే మేలు అని చెప్తుంది. ఇక సందీప్, ధనాలైతే బార్లో కూర్చొని ఫుల్గా తాగేస్తారు. ఇక ఇంకా కావాలని బేరర్ని ఇంకొక ఫుల్ బాటిల్ తెమ్మని అడగడంతో ఆ బేరర్ ఇలా చెప్తూ ఉంటాడు, లేదు సార్, ఇప్పటికే చాలా తాగేశారు, పైగా పాత వాకి ఇవ్వందే మందు ఇవ్వొద్దని మా ఓనర్ చెప్పాడు అని చెప్పడంతో ఇక సందీప్ అయితే కోపంగా బేరర్ షర్ట్ పట్టుకుని తెమ్మని చెప్తూ ఉంటాడు. ఇక అంతలో భద్రంతో మాట్లాడిన సందీప్ ఫ్రెండు భద్రానికి సందీప్ను చూపిస్తూ, వాళ్లే సార్ నేను చెప్పింది అని చెప్పడంతో, సరే నేను చెప్పినట్టు చేయను అని అతను చెప్తాడు. ఇక వాడు సందీప్ దగ్గరకు వచ్చి బేరర్తో, రే, ఈరోజు వీళ్ళు ఎంత తాగుతారో అంత ఇవ్వు, వాళ్ళ బిల్లు నేనే కడతానని చెప్తాడు. ఇక సందీప్ అయితే వాడిని చూసి, ఏంట్రా రోజు మందు కోసం నన్ను 100 రూపాయలు అడుక్కునేవాడివి, ఇప్పుడు నా బిల్లు కడతానంటున్నావేంటి అని అడుగుతాడు. ఏం లేదు సందీప్, ఈ మధ్య మా నాన్నగారు చనిపోతే నాకు ఆస్తి కలిసొచ్చింది. నా ప్రాపర్టీస్ కొన్నిటిని ఒక మహానుభావుడు ఎక్కువ రేటుకు అమ్మి పెట్టాళ్లే, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఫుల్లుగా ఉంది, అందుకే చెప్తున్నాను అని చెప్తాడు. సందీప్, ధనాలు అతన్ని పరిచయం చేయమని అడగడంతో ఇక అతనైతే భద్రాని వాళ్ళకి పరిచయం చేస్తాడు. వాళ్ళని చూసిన భద్ర అయితే మనసులో ఇలా అనుకుంటాడు, వీళ్ళని మోసం చేయడం చాలా ఈజీ, వీళ్ళు ఏం చెప్పినా నమ్మేసేలాగున్నారే, ఇక సీతాకాంత్ ఆస్తి మొత్తం నాదే, ఎలాగైనా వీళ్ళని మోసం చేసి మొత్తం ఆస్తి కొట్టేయాలి అని మనసులో అనుకుంటాడు.